నమస్తే. నమస్తే మీ చెప్పండి. పేరు? మోహన్ అమ్మ. మోహన్ గారు. మీకు అంటే ఏం చేస్తున్నారు? ఆటో వేస్తాను. ఆటో డ్రైవర్. ఈసారి ఓటు ఎవరికి వేయబోతున్నారండి? జగన్కి వేస్తున్నాం. జగన్ గారు. ఎందుకలాగా? 2014లో 650 హామీలు ఇచ్చారమ్మా. 650 హామీలు వెబ్సైట్ లో కనిపిస్తున్నాయా? మీకు కనిపించాయా? టీడీపీ వెబ్సైట్ లో కనిపించలేదు. ఈయన 9 ఇచ్చాడు. 9 చేసాడా లేదా? ఇప్పుడు 24కి మళ్ళీ హామీలు ఇస్తున్నారు వాళ్ళు. ఏ హామీలు ఇచ్చారో అవన్నీ కూడా 100% నెరవేరుస్తారని ఎవరైనా చెప్పగలరా? వాళ్ళకి ఓటేయమని అడిగితే వేస్తాం. 100% టీడీపీ మేనిఫెస్టో కన్ఫామ్ గా ఫాలో అవుతారని 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసిస్తారా? అలా అయితే వేస్తాం. ఈయనైతే మాత్రం చెప్పిందే చేస్తున్నాడు, అందుకే ఈయనకే వేస్తాం. ఆటో డ్రైవర్ కి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చారు కదా, సో దానికోసం ఓటేసేస్తున్నారు. అలా అయితే నా ఆటో నా పేరు మీద ఉంది, నాకు 10,000 రాదమ్మా, కానీ నేను జగన్కే వేస్తాను. నా ఆటో నా పేరు మీద ఉంది, సీబుక్ ఇస్తాను, కానీ నాకు 10,000 రాదు. నేను పెట్టుకోలేదు, నాకు వద్దు. మీకు ఆయన పెట్టిన పథకాల్లో మీకు ఏ పథకం నచ్చింది? నాకు అమ్మఒడి బాగా నచ్చింది, ముసలోళ్ళ పెన్షన్ బాగా నచ్చింది. మరి అదే పెన్షన్ విషయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హయాంలోని 4,000 ఇస్తాము, ఈ 3 నెలలతో కలిపి 7,000 ఇస్తాం కోట్లు అన్నారు కదా. వాళ్ళు ఎప్పుడూ ఇస్తామని అంటారమ్మా, అన్ని కూడా ఏదో వంకతో కత్తిరించి చివరికి ఏమి రావమ్మా. మరి ఇదే పొజిషన్ లో అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చారు జగన్, అంటే పెన్షన్ రూపంలో 18,000 రూపాయలు, 40 ఏళ్ళు తట్టి 18,000 రూపాయలు ఇస్తా అని చెప్పి అన్నోళ్ళు ఇప్పుడు కరెంట్ బిల్ పెరిగింది అందుకే కట్ చేసేస్తున్నాము అని చెప్పేసి కూడా అన్నారు కదా, మరి దానికి ఏమంటారు? నా చిన్నప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లకి తేడా లేవమ్మా. కరోనా వచ్చాక దేశం మొత్తం మీద పెరిగిందా, ఓన్లీ ఆంధ్రాలోనే పెరిగిందా? దేశం మొత్తం మీద పెరిగే, మనకి పెరిగాయి. ఉంటే 2 రూపాయలు అటు ఇటు తేడా ఉండొచ్చు. అప్పులు చేసి దిగిపోతే మరి అప్పులు తీర్చాలంటే, అట్లా వడ్డీలు కట్టాలంటే అప్పులు చేయకపోతే ఆయన ఏం చేసి కడతాడమ్మా? ఇప్పుడు వాళ్ళ జోబులో డబ్బులు ఇవ్వరు, వీళ్ళ జోబులో డబ్బులు ఇవ్వరు. ఎవరు ఇవ్వాలన్నా మన డబ్బుల మీద ఇవ్వాలి. ఒక్కసారి ఆదాయం పెరిగిపోదు కదా. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీలు వచ్చాయా? అప్పుడు రాలే కదా. మరి ఇక్కడ చేసిందే 3 సంవత్సరాల పరిపాలన, 2 సంవత్సరాలు కరోనాలో కొట్టుకుపోయాయి. 3 సంవత్సరాల్లో ఎన్ని ఇండస్ట్రీలు వచ్చేస్తాయి, ఎంత రెవెన్యూ పెరిగిపోద్ది? పోనీ అప్పుడు జీడిపి ఎంత, ఇప్పుడు జీడిపి ఎంత? కాస్త కోస్త అభివృద్ధి చెందాం కదా. ఇన్ని అప్పుల మధ్య ఈ మాత్రం అభివృద్ధి చేశారంటే గ్రేటే కదమ్మా. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కాకుండా టీడీపీ ప్రభుత్వం ఒకవేళ వస్తే గనక ఐటీ సెక్టర్ డెవలప్ అవుతుంది. యాజ్ యూజువల్ అయితే హైదరాబాద్ ఎంతలా డెవలప్ చేస్తారో చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు కూడా వైజాగ్ అంతే చేస్తారు అని చెప్పండి. ఇది ఎలా ఉంటది అంటే, మన ఇంట్లో ఒకటి పోతే మేము బతకలేము అన్నట్టు ఉంటదమ్మా. ఆడు పోయినా ఏదో రకంగా మనం బతుకుతాం. అలాగే ఏది డెవలప్ అవ్వదు, ఏది ఇది ఉండదు. గవర్నమెంట్ ఏది చేసినా పాలసీలు మాత్రమే చేస్తుంది, మిగతా వర్క్ అంతా ఐఏఎస్లు వీళ్ళు చేస్తారు. ఎవరున్నా అభివృద్ధి చెందాల్సింది చెందుతుంది, జరగాల్సింది జరుగుతుంది. ఒక్క రోజులో రాజధాని అయిపోదు కదా. 5 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చి 5 సంవత్సరాల్లో రాజధాని ఎంత కంప్లీట్ అయిపోయింది? దున్ని సొల్యూషన్ పొలాలే ఉన్నాయి. ఇదే రాజధాని విషయంలో మాట్లాడుకుంటే 3 క్యాపిటల్ అన్నారు, 3 క్యాపిటల్ పోయింది. అమరావతి లాస్ట్ అన్నారు, ఇప్పుడు అది కూడా లేదు. మీరు అన్నట్టుగా 3 సంవత్సరాల పరిపాలనలోని మరి అదైనా చెయ్యాలి కదా. క్యాపిటల్ లేని ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అని స్టూడెంట్స్ మాట్లాడుతున్నారు. అవునమ్మా, ముందు మనం బతకడానికి తినడానికి తిండి చూసుకుంటామా, సిఎంఆర్ సెంటర్కి వెళ్ళి 1000 రూపాయలు ఎట్టి బట్టలు కొనుక్కోవాలని చూస్తామా? ముందు ఉన్న పొజిషన్లో సర్దుబాట్లు చేసుకుని ఆ తర్వాత పైకి వెళ్తాం. అంటే క్యాపిటల్ చాలా అవసరం కదండి మనకి. క్యాపిటల్ లేదంటే ఇంట్లో నాన్న చచ్చిపోయాడని చెప్పి ఇంట్లో పనులు మానేసుకుంటామా, తినడం మానేసుకుంటాం. క్యాపిటల్ లేకపోయినా ముందు బతకడానికి ప్రయత్నిస్తాం. అలాగే ముందు క్యాపిటల్ లేకపోయినా ముందు మనకున్న అప్పులు ఎంత, వడ్డీలు ఎంత, ఇవన్నీ సరిదిద్దుకోవడానికి టైం కావాలా వద్దా? మరి ఇదే అంశంలో చూసుకుంటే ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తున్నారు అనే కోణంలో కూడా వచ్చింది. మరి ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తున్నారు అంటే అమ్మేయడం కాదమ్మా, తాకట్టు పెడుతున్నారు అని విన్నాం. తాకట్టు పెడుతున్నాం అంటే గవర్నమెంట్కి అప్పు ఎవరు ఇస్తారమ్మా? బ్యాంకులు ఇస్తాయి. ఊరికనే ఇస్తాయి? ఏవో తాకట్టు పెట్టుకుంటేనే కదా ఇస్తాయి. పోనీ వాళ్ళు చెప్పిందే నిజం, ఏవి తాకట్టు పెట్టకుండా డబ్బులు తేవాలి అంటే మరి ఏళ్ళ ప్రభుత్వంలో అమరావతి సిఆర్డిఏ బాండ్లు ఎందుకు తీశారు? సిఆర్డిఏ బాండ్లు అని పెట్టి అప్పులు ఎందుకు చేశారు? మరి అప్పుడు బ్యాంకుల్లోంచి తేవచ్చు కదా. ఎవడో ముక్కు ముఖం తెలియనోడు డబ్బున్నోడు పెట్టుబడులు పెడితే అప్పుడు ఎందుకు కావాలన్నారు? మరి ఇలా అడిగితే మళ్ళీ మామే కోపపడతారు. మరి మేము అడిగింది న్యాయమే కదా. మరి వీళ్ళు చెప్పిన పద్ధతిలోనే అప్పు చేయాలి, పోనీ వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే చేస్తాం. మరి మీరు సిఆర్డిఏ బాండ్లు ఎందుకు తీశారు? తీయద్దు కదా. మీరు ఏదో బ్యాంకులో తేవాలి కదా. మరి వీళ్ళు తెచ్చారు, అమరావతికి డిజైన్ వేస్తారు, కట్టేస్తామన్నారు. ఆ మంత్రి సింగపూర్లో ఎక్కడో ఉన్నాడు, ఆడు జైల్లో ఉన్నాడు. మరి పరిస్థితి ఏంటి?
ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం వస్తే కనుక అంటే టీడీపీ ప్రభుత్వం ఒకవేళ మళ్ళీ వస్తే కనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అప్పుల్ని తీర్చడానికి చాలా సంవత్సరాలు పడుతుంది అని అంటున్నారు. అన్ని తప్పులు చేశారు. ఎవడు వచ్చినా అప్పులు తీర్చడం మానేస్తారేటమ్మా. వాళ్ళు చేసిన అప్పులు వీళ్ళు తీర్చారు, వీళ్ళు చేసిన అప్పులు వాళ్ళు తీర్చాలి. వాళ్ళ ఇంట్లో డబ్బులు ఎవరు తీర్చట్లే కదా, అప్పులు తీర్చారు అంతే కదా. ఏదైనా ప్రజల మీద ప్రజలే కట్టాలి. వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా మీరు చేసే పని మీరు చేస్తారు, మేము చేసే పని మేము చెయ్యాలి. వాళ్ళు వస్తే ఇదైపోద్ది అదైపోద్ది ఒక రోజులో మారిపోద్ది అంటే ఏది మారదు. ఇది అంతా భ్రమ. థ్యాంక్ యూ సార్.